శ్రీ గురుభ్యో నమః. హరః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రోతలకు నమస్కారం. పోయిన ఉపాఖ్యానంలో మనం మన మొగిల్చెల్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని మొగిల్చెల్ల వాస్తవ్యులు మరియు మాలకొండ ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు అయిన పవని శ్రీధర్రావు గారు మొదటిసారి చూసినంతనే పొందిన దివ్యానుభూతిని, తరువాత వారు శ్రీ స్వామివారితో మాట్లాడడానికి ప్రయత్నించబోతే శ్రీ స్వామివారు తను మౌనంలో ఉన్నందున మాట్లాడలేనని, సంక్రాంతి తరువాత మౌనాన్ని వీడతానని చెప్పడం, అటుపైన శ్రీధర్రావు గారు మొగిల్చెల్లలోని తమ ఇంటికి చేరడం, తనకు ఆ రోజు కలిగిన అనుభూతిని తమ సతీమణి అయిన పవని నిర్మల ప్రభావతి గారికి వివరించాలని అనుకోవడం వరకు విన్నాము. ఇక ఇప్పటి ఈ ఉపాఖ్యానంలోకి వస్తే, శ్రీధర్రావు గారి భార్య అయిన నిర్మల ప్రభావతి గారు మామూలు గృహిణి మాత్రమే కాదు, వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇంటిలో ఉన్నంత వరకు సామాన్య గృహిణిలాగానే తను ఎంతో ప్రియంగా శ్రీవారు అని సంబోధించే భర్తకి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం, ఇంట్లో ఉన్న పశు సంపదను కంటికి రెప్పలా కాపాడుకోవడం, అలానే ఇంటిని, తమ ఇంట్లో పనిచేసే వాళ్లని అతి చక్కగా చక్కదిద్దుకోగల నేర్పు ఉన్న వ్యక్తి. కానీ వారిలో మరో 2 కోణాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది, నిర్మల ప్రభావతి గారు అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న వ్యక్తి. ప్రదోష వేళ వారు చేసే పూజ 30 నుంచి 45 నిమిషాల వరకు సాగుతుంది. ఆ పూజా విధానం కూడా ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. పూల అలంకరణతో మొదలయ్యి చివరికి నైవేద్యం మరియు హారతితో ముగుస్తుంది. వారికి తెలియని దైవోపచారాలు చాలా తక్కువ. వైష్ణవ సంప్రదాయంలో కానీ, శైవ సంప్రదాయంలో కానీ వారికి అనేక శతనామాలు, స్తోత్రాలు అత్యంత ఆసువుగా నోటి నుండి వెలువడేవి. ఇంకొక మహత్తరమైన విషయం ఏమిటి అంటే, వారు దేవుణ్ణి నిత్యం పూజిస్తారు. అది మొదటిసారి చూసే చూపర్లకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సామాన్య జనులకి అంతఃకరమైన ఆలోచనలు, బాహ్యమైన వాక్కుతో రోజు గడుస్తుంది. కానీ ప్రభావతి గారికి అంతఃకరమంతా భగవంతుడే. నిత్యం వారు ఏదో ఒక మంత్రాన్ని జపిస్తూనే ఉండేవారు. వంట వండేటప్పుడు కానీ, పాలు పితికేటప్పుడు కానీ, వారి శ్రీవారికి కాఫీ కలిపేటప్పుడు కానీ నిరంతరం భగవత్నామ స్మరణే. వారి చేతిలోని స్ఫటిక జపమాల నిరంతరం తన చేతి వేళ్ల మధ్య ప్రదక్షిణ చేస్తూనే ఉంటుంది. అంతేకాదు, వారి పూజ గదిలో ఎంతో మంది మూర్తులు ఉండేవారు. అవి భారతదేశంలో కల అనేక పుణ్యక్షేత్రాలలో సేకరించబడినవి. ఇంకొక విషయం ఏమిటి అంటే, వారి ఇంట్లో చెట్లు కూడా అత్యంత ప్రాశస్త్యమైనవి. అందులో రావి చెట్టు, పారిజాతపు చెట్టు, బిల్వ చెట్టు ఇలాంటివి అన్నీ ఉన్నాయి. వారి గృహంలో ఉండే పశువుల దగ్గర నుంచి వారి పూజ గదిలో నిత్యం పూజలందుకునే శివయ్య వరకు ఎవ్వరికీ ఏ లోటు రాకుండా చూసుకునేవారు. ఇక శ్రీ నిర్మల ప్రభావతి గారి 2వ ప్రజ్ఞ ఏమిటి అంటే, వారు ఆంధ్ర రాష్ట్రంలో బాగా ప్రాచుర్యం పొందిన రచయిత్రి. వారి రచనలు అనేక పత్రికలు మరియు ముద్రణా సంస్థల ద్వారా అనేక ప్రజల్ని అలరించినవి. అంతేకాదు, వారు ఎన్నో రాష్ట్ర స్థాయి పురస్కారాలను కూడా అందుకున్నారు. ఇంతటి ప్రజ్ఞాపాఠవాలు ఉన్న దేనిని ఎక్కడ ఎలా వాడాలో అలానే వాడేవారు. అది వారిలో ఉన్న స్థితప్రజ్ఞతకి నిదర్శనం. ఇక మనం ప్రయాణం చేస్తున్న శ్రీ స్వామివారి జీవనయానంలోకి వస్తే, స్వామివారిని చూసి ఇంటికి వచ్చిన శ్రీధర్రావు గారు తను దర్శించిన ఆ మహాయోగి గురించి చెబుతూ ఉంటే శ్రీ నిర్మల ప్రభావతి గారు మొదట నమ్మలేదు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఋషులు, సాధకులు అనేవారు కలియుగం ముందు భూమి మీద నడయాడుండొచ్చేమో కానీ కలియుగంలో కష్టమని తన నమ్మకము. మరి ఒక కారణం ఏమిటి అంటే, శ్రీధర్రావు గారు ఒక సామాజికవాది. వారి ఊరైన ముగిల్చెర్లలో ఏ సమస్య వచ్చినా ముందుగా కలిసేది శ్రీధర్రావు గారిని. అలా పక్క మనిషికి కష్టం వస్తే శ్రీధర్రావు గారు వారికి ఉండే రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సహేతుకంగా ఆ సమస్యని తీర్చేవారు. కాబట్టి వారి శ్రీవారు ఉట్టి భోళా మనిషి అని ప్రభావతి గారి అభిప్రాయం.
అందుకని శ్రీ స్వామివారి గురించి శ్రీధర్రావు గారు చెప్పిన వృత్తాంతమంతా విన్న ప్రభావతి గారు అలాంటి ఒక యోగి ఈ కాలంలో ఉండే ఆస్కారం లేదు అని, శ్రీధర్రావు గారిని కూడా జాగ్రత్తగా ఉండమని, మాలకొండ పనులకు పరిమితమైతే ఆ లక్ష్మీ నృసింహుని కరుణ మన మీద ఉంటుందని సలహా ఇచ్చారు. శ్రీధర్రావు గారు ఈ విషయంలో కాలమే సమాధానం చెబుతుందని సమాధానపడ్డారు. కానీ శ్రీధర్రావు గారు మాత్రం మాలకొండ వెళ్లిన ప్రతిసారి శ్రీ స్వామివారిని కలుసుకోవాలనే ప్రయత్నం చేసేవారు. శ్రీ స్వామివారు మౌనంలో ఉన్నారన్న విషయం తెలుసు. శ్రీ స్వామివారు కొన్నిసార్లు కలిసేవారు, లేదా కొన్నిసార్లు ధ్యానంలోనే ఉండేవారు. అయినా కాని శ్రీ స్వామివారిని చూసే ప్రయత్నం మాత్రం శ్రీధర్రావు గారు మానుకోలేదు. అంతేకాదు, శ్రీ స్వామివారిని ప్రభావతి గారికి చూపించాలనే ప్రయత్నాన్ని మానుకోలేదు. శ్రీ స్వామివారిని చూసిన ప్రతిసారి ఆ అనుభవాన్ని ప్రభావతి గారితో పంచుకునేవారు. చివరికి శ్రీ స్వామివారిని చూడడానికి ప్రభావతి గారు సిద్ధపడ్డారు. అది కూడా శ్రీ స్వామివారు మౌనం వీడే రోజైన సంక్రాంతి పర్వదినం నాడు కలుద్దామని అనుకున్నారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీ దగ్గర వదిలేసి ఈ ఉపాఖ్యానాన్ని నేను ముగిస్తాను. శ్రీ స్వామివారిని ప్రభావతి గారు చూడాలనుకున్నారా, లేక శ్రీ స్వామివారే ప్రభావతి గారిని కలుద్దామనుకున్నారా అన్నది ప్రశ్న. సమాధానం రాబోయే ఉపాఖ్యానాలలో దొరుకుతుంది. అంతవరకు అందుకొరకు మరియు అటుపైన సర్వం శ్రీ దత్తకృప. ధన్యోస్మి.